మరి ఏమవుతావు? ఆర్మీ. ఆర్మీ అవుతావా? ఇది ఒకసారి కళ్యాణ్ గారు మ్యానరిజం చేయి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఆర్టిస్ట్ అమ్మా, ఇక్కడే కంపెనీ ఆర్టిస్ట్ని. ఓకే. చాలా సినిమాల్లో చేశాను. పవన్ కళ్యాణ్ గారితో కూడా అంతకుముందు అది సర్దార్ గబ్బర్ సింగ్లో చేశాను. ఓకే. అంటే మా ఏంటంటే ఎడిటింగ్లో వెళ్ళిపోతాయి. ఓకే. మిగతా చిరంజీవి గారితో చేసాను, చాలా దగ్గర దగ్గర 20 సినిమాల్లో చేశాను. ఓకే. కటింగ్లో పోతాయి. మావాడికి పాస్ వచ్చింది, అందుకని వచ్చింది. నేను ట్రై చేశాను, ఓకే. మావాడికి వచ్చింది పాస్. పవన్ కళ్యాణ్ మంచి మనిషి. ఎందుకంటే ఈ రోజుల్లో డబ్బులు ఉంచుకొని ఎవరు సేవ చేయరు, ఆయన పర్సనల్గా చేస్తారు. ఇప్పుడు ఎంతమంది చేనేత కార్మికులు కానీ అది ఎవరన్నా 10 రూపాయలు అంటే ఎవరైనా ఇస్తారా? ఆయన సొంత డబ్బులు ఇచ్చి అప్పులు పాలు అయిపోయి ఆయన చెప్పారు ఒకసారి, నేను చాలా అప్పులు తీర్చాను, చాలా కోట్ల అప్పులు చేశాను, అవి తీర్చడానికి సినిమాల్లో చేశాను. కానీ మంచి మనిషి, చాలా మంచి మనిషి. సినిమాల్లో కూడా ఆయన పక్కన ఎవరన్నా నటించే వాళ్ళు ఉంటే ఈయన ఏది తింటాడో వాళ్ళకు కూడా అదే పెట్టాలంటే, ప్రొడక్షన్లో కూడా ఏంటి వాళ్ళు కూడా అదే పెట్టాడు, నాకేది పెడతారు అదే పెట్టాడు, తగ్గించండి. వాళ్ళు జనాలు వాళ్ళు వెనకాల ఉండబట్టి మనకి ఇదవుతుంది అని చెప్పి బాగా చెప్తారు. చూశాను నేను, చిరంజీవి గారిని చూశాను, పవన్ కళ్యాణ్, చాలా మంది ఆర్టిస్టులు చూశాను. ట్రైలర్ బాగుంది. కానీ నాకు అన్నిటికంటే కూడా ఓజీ నచ్చింది. ఓజీలో ఆ కత్తి తీసుకొని ఆ సీనుడు చూడు చంపాను అనే ఉక్రోషం ఉంటుంది చూసారా, అది ఒక 60 సంవత్సరాలు ముసలోడు కూడా ఊపొచ్చినట్లు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే బూస్ట్ ఇస్తారు, బూస్ట్ వస్తుంది. అదే దానికోసం పొద్దునుంచి ట్రై చేశాను. ఇక మావాడు అన్న టికెట్ దొరికిందంటే ఇక వచ్చేసాను నేను.